ఏపీలో ఆక్వా రాజకీయం సెగలు రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ ఈ నెల 15న భీమవరంలో జగన్ టూర్కి షెడ్యూల్ రెడీ చేసింది. అయితే జగన్ పర్యటనకి ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి. ఇప్పుడు ఏపీలో ఆక్వా రైతుల సమస్య పెద్దగా ఉంది. ప్రభుత్వం దీన్ని సరిగ్గా సాల్వ్ చేయట్లేదని విమర్శలు ఉన్నాయి. అందుకే వైసీపీ దీన్ని గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఫీడ్ ధరలను అమాంతం పెంచడం, రొయ్యల కొనుగోలు ధరలు తగ్గడం, ఎగుమతి సవాళ్లతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు యాక్షన్ లోకి దిగుతోంది. రైతుల తరపున పోరాటానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న జగన్ అక్కడ రైతులు, రైతు నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఆక్వా రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 2 సార్లు ఫీడ్ ధరలు పెంచారని మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజ్ మండిపడ్డారు. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి వైసీపీ అండగా ఉంటుందన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ సమావేశమై వారికి భరోసా ఇస్తారన్నారు ప్రసాదరాజు. ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి ఆదాయం ఇస్తున్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులు వారి పార్టీ నాయకులకి ఒత్తాసు పలకటం గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కావాలనే నడ్డి విరుస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఈ నెల 15వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన్ని పర్యటన టెంటటివ్గా ఉండబోతా ఉంది. జగన్ పర్యటన ఖరారు కావడంతో కూటమి నేతలు సైతం అలర్ట్ అయ్యారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెంలో ఉన్న తన సొంత రొయ్యల చెరువును మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. అక్కడున్న స్థానిక ఆక్వా రైతులతో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని, ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి కట్టుబడి ఉందంటూ మంత్రి రైతులకు నమ్మకం కలిగించారు. మనం ఒక్కరమే లాభాలు కాకుండా మనం ఎవరి మీద అయితే రైతు మీద ఆధారపడేమో ఆ రైతుకు కూడా లాభాలు ఇచ్చే విధంగా ఉంటే మీరు మేము 10 కాలాల పాటు ఆక్వా చల్లగా ఉంటుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹3.85 కరెంట్ ఉంటే ఆ రోజు ₹2 తగ్గించడమే కాదు, మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాక ₹1.5 కరెంటుని ఆక్వా, నాన్ ఆక్వా జోను 10 ఎకరాలు పైబడి నిబంధనలు తీసి అందరికీ కరెంట్ ఇస్తూ ప్రభుత్వం తోడ్పాటు ఏ రకంగా అయితే ఆక్వా రైతుకు అందిస్తూ ఉందో అదేవిధంగా ఆక్వా రైతుకు కూడా ఈ యొక్క ఫీడు, సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. మొత్తానికి ఏపీలో ఆక్వా రైతుల సమస్యలు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. జగన్ పర్యటనకు ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రాజకీయం సెగలు రేపుతోంది.